హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఆన్కాలజీ డాక్టర్ క్రాంతి కుమార్ సార్తో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ క్రాంతి. నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. నేను నా ఎంసీహెచ్ ట్రైనింగ్ని టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో చేశాను. ప్రస్తుతం నేను కాంటినెంటల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. స్వరపేటిక క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి సార్? సో ఈ స్వరపేటిక క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. సో ఈ స్మోకింగ్ ఈజ్ మోర్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ లారింగ్స్ అండ్ ఆల్సో లంగ్ క్యాన్సర్స్ అన్నమాట. సో ఈ స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్లో స్మోకింగ్, ఆల్కహాల్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్. ఈ క్యాన్సర్స్ అంటే రావడానికి మెయిన్ కారణం, వన్ ఆఫ్ ద రీజన్ స్మోకింగ్ కానీ అలాంగ్ విత్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్. స్వరపేటిక క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఇది యూజువల్గా స్వరపేటిక అనేసరికి ఖచ్చితంగా మన ఏంటంటే ఒక ఆర్గాన్, అంటే మనకి మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్ అన్నట్టు. సో ఫస్ట్ స్వరపేటిక క్యాన్సర్ రాగానే డైరెక్ట్ ఆర్గాన్ తీసేయడము, ఇందాక మనం ఓరల్ క్యావిటీలో అంటే నోటికి సంబంధించి క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఎట్లయితే సర్జరీ మెయిన్ మోడాలిటీ అని అనుకున్నామో, ఈ స్వరపేటిక క్యాన్సర్స్లో ఎట్లా అంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. మెయిన్గా మనం ఏంటి, ఆ ఆర్గాన్ అంటే ఆ వాయిస్ బాక్స్కి సంబంధించిన ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి. సో ఆ ప్రిజర్వ్ చేయడానికి మెయిన్గా అవసరమైతే మనం రేడియేషన్ ఇస్తాం ఎర్లీ స్టేజెస్లో ఉంటే, లేదా అదొకవేళ ఇందాక మీరు అడిగారుగా లేజర్ అనే పరికరం, అదేమైనా ఆప్షన్ ఉందంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మెయిన్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఈ ఆర్గాన్ని ప్రిజర్వ్ చేయాలి వితౌట్ కాంప్రమైజింగ్ ఆంకలాజికల్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ని కాంప్రమైజ్ చేయకుండా ఈ ఆర్గాన్ని మనం ప్రిజర్వ్ చేయగలిగే ఆప్షన్స్ ఏమున్నాయని చూస్తాం. సో అందులో ఫస్ట్ ఆప్షన్గా ఐదర్ వీల్ గో ఫర్ రేడియేషన్, లేకపోతే ఒకవేళ ఆప్షన్ ఉంది అంటే లేజర్ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. అది అడ్వాన్స్ స్టేజ్లో వచ్చింది అనుకోండి, ఇంకా అప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇంకా తప్పదు, అప్పుడు స్వరపేటిక అది తీసేయాల్సి వస్తుంది. స్వరపేటిక తీసేస్తే వాళ్ళకి మాట అనేది వస్తుందా సార్? వెరీ నైస్ క్వశ్చన్ అమ్మా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఒక మిత్, అంటే స్వరపేటిక తీసేసాం కాబట్టి మాట ఉండదు అని అంటే, ఒకసారి చెప్పాలంటే మాట ఉంటుంది. అంటే న్యాచురల్గా మనకి భగవంతుడు దేవుడు ఇచ్చిన వాయిస్ అనేది ఉండకపోవచ్చు, కానీ మనం ఆర్టిఫిషియల్గా వాయిస్ అది ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ మాట్లాడే అవకాశాన్ని క్రియేట్ చేయొచ్చు. స్వరపేటిక తీసివేసిన తర్వాత వాళ్ళకి ఆహారం ఏ విధంగా ఇవ్వగలుగుతాం సార్? ఈ స్వరపేటికకు సంబంధించిన క్యాన్సర్ ఇందాక నేను చెప్పినట్టు అది కామన్ ద్వారం లాగా ఉంటుందమ్మా. అంటే మన ఆహార నాళానికి, మన శ్వాసనాళానికి మధ్యలో ఒక అడ్డుగోడ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించి ఆపరేషన్ చేసి ఈ స్వరపేటికను తీసేసిన తర్వాత మనకి అన్నవాహిక పై భాగంలో ఉండేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో టెంపరీగా మనం దాన్ని మళ్ళీ మంచిగా నీట్గా స్టిచెస్ వేసేసి టెంపరీగా రైల్స్ ట్యూబ్ ఫీడింగ్, అంటే ముక్కులో పైపు ద్వారా ఒక వారం 10 రోజుల వరకు రెస్ట్ ఇస్తాం. తర్వాత మళ్ళీ తను నార్మల్గా ముందు ఎలా తినేవాళ్ళో అలానే తింటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మీరు అడిగారు కదా వాయిస్ స్వరం ఉండదా అంటే, ఖచ్చితంగా వాళ్ళకి స్వరపేటిక క్యాన్సర్ తీసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వాయిస్ రీహాబిలిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట అది. సో అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం ఏదో రకంగా. ఈ స్వరపేటిక క్యాన్సర్ అనేది ఎక్కువగా వాయిస్ పెద్దగా మాట్లాడే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా సార్? అది వేరమ్మా, అది యూజువల్లీ మనకి చూస్తుంటాం, అవి వేరు. ఆ బినైన్ వోకల్ నాడ్యూల్స్ అంటాం, అంటే టీచర్స్లో కానీ సింగర్స్లో కానీ కొంచెం బొంగురు పోతుంది. అదేంటంటే అవి ఎక్కువగా వాయిస్ మిస్యూజ్ చేయడం వల్ల, స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చే నాడ్యూల్స్ ఉంటాయి. దాన్ని వోకల్ కార్డ్ నాడ్యూల్స్ కానీ వోకల్ కార్డ్ పాలిప్స్ అని అంటాం. అందులో కూడా మాట మారిపోయి ఉంటుంది. ఈ క్యాన్సర్కి సంబంధించిన వోకల్ కార్డ్స్ మీద వచ్చినప్పుడు కూడా మాటకు సంబంధించే ఇబ్బంది అవుతుంది, అప్పుడు కూడా బొంగురు పోయినట్టుగానే ఉంటుంది. ఆ ఎంటిటీ ఈ ఎంటిటీ వేరు. బట్ డాక్టర్ గారిని సంప్రదిస్తే అది ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు చూసి ఇవాల్యుయేట్ చేసి డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.